మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుందని ఓ సినిమా డైలాగ్ ఉంది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చాలా మంది కంటెంట్ క్రియేటర్లు ఇలాగే చేస్తున్నారు. కంటెంట్ కి థంబ్నెయిల్ కి సంబంధం ఉండదు, వారి దగ్గర విషయం ఉండదు, కానీ అబద్ధాలతో వ్యూవర్స్ ని మోసం చేస్తూ ఉంటారు. ఇలా మోసం చేసి అడ్డంగా దొరికిపోయి చివరికి క్షమాపణలు చెప్పాడు కోనసీమ జిల్లాకు చెందిన యూట్యూబర్ ఆదిత్య. అమలాపురంలో లోకల్ అంశాలపై వీడియోలు చేసుకుంటూ యూట్యూబర్ గా సెటిల్ అయ్యాడు మండపాటి ఆదిత్య. వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేయడానికి గోల్డ్ హంట్ అనేది మొదలుపెట్టాడు. ఈ గోల్డ్ హంట్ లో భాగంగా అమలాపురంలోని బాలయోగి స్టేడియం మొత్తం తవ్వించాడు యూట్యూబర్ ఆదిత్య. స్టేడియంలో తాను బంగారం, వెండి ఆభరణాలను దాచానంటూ ఒక వీడియో చేసి పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియోకు మరిన్ని వ్యూస్ రావాలని అక్కడి స్థానికులను స్టేడియంకు కూడా రప్పించాడు. ఇలా ఆదిత్య పిలుపుతో స్థానికులు మాత్రమే కాదు, చాలా ఫాలోవర్స్ కూడా స్టేడియం దగ్గరకు వెళ్లారు. నిజంగానే బంగారం దొరుకుతుందనే అత్యాశతో వారంతా స్టేడియం మొత్తం తవ్వేశారు. ఆ తవ్వకాలను చూసి అక్కడి అధికారులు, పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా మెల్లగా ఈ వివాదం ముదిరింది. ఎక్కడ దీనివల్ల మరిన్ని సమస్యలు ఎదురవుతాయో అని భయపడిన ఆదిత్య క్షమాపణలు చెప్పి దీనికి ముగింపు పలికాడు. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని చెప్పాడు. హంట్ వీడియోలు కూడా ఇకపై మానేస్తానని అన్నాడు ఆదిత్య. తాను చేసిన పొరపాటు వలన గ్రౌండ్ మొత్తం పాడైందని, కాబట్టి తానే దగ్గరుండి పూడుస్తానని హామీ ఇచ్చాడు. అందరికి నమస్కారం అండి. నేను మీ ఆదిత్యని. మన శుక్రవారం బాలయోగి గారి గ్రౌండ్లోకి వచ్చి హంట్ పెట్టి న్యూసెన్స్ చేశాను. నేను బాలయోగి గారి అభిమానులకి, హర్ష మాధురి అభిమానుల గారికి నేను నా క్షమాపణ చెప్తున్నాను. ఇటువంటి పొరపాటు ఎక్కడ మరి చేయకుండా హంట్ వీడియోలు కూడా నేను మానేస్తున్నాను. ఇంకా క్షమించండి. అసలు వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం ఎందుకు? జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత క్షమాపణలు చెప్పడం ఎందుకని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఓ యూట్యూబర్ అంటే జనం ఏదో ఒక విషయం నేర్చుకునేలా ఉండాలి. కనీసం మంచి విషయం చెప్పలేకపోయినా ఫాలోవర్స్ తప్పుదారి పట్టేలా ఉండొద్దని సూచిస్తున్నారు నెటిజన్లు.